ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మీ యొక్క రాస్యాధిపతి అష్టమ స్థానంలో కొంత కంపస్ స్టేజ్లోకి వెళ్తున్నాడు. అస్తంగత్వ దోషంలోకి అష్టమంలోకి వెళ్ళి ఉచ్చ స్థానంలో ఉన్నాడు మరలా. మరియు 3లో రాహు, 4లో శని. ఆ శని కూడా 27వ తేదీ నుంచి వక్రిస్తాడు. సప్తమంలో కుజుడు వెళ్తున్నాడు 3వ తేదీ నుంచి. భాగ్యకేతు దశమంలో శుక్రుడు, నీచబడ్డటువంటి శుక్రుడు. ఈ యొక్క గ్రహస్థితి మూలంగా ఇక్కడ మీకు ఏంటంటే అష్టమంలోకి వెళ్తున్నటువంటి గురువు, అష్టమంలో నీచబడుతున్నటువంటి గురువు రవితో కంబస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ గురువు రవి కలిసి ఉన్నందుకు గురు సంబంధం ఏదైతే ఉందో ఈ రవితో కంబస్ట్లో ఉన్నదో ఇది కొంచెం రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించినవి, ఈ డయాగ్నోస్ అయ్యేటువంటి విషయాల్లో కొంత ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ధనాధిపతి ధనం ఏదైతే ఉందో ఇక్కడ ఈ ధన సంబంధించినటువంటి విషయంలో మీరు కొంచెం ఏదైనా ప్రాపర్టీ మీద ధనం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఎవరికైనా ప్రాపర్టీకి ఇచ్చేటప్పుడు లేదా ధనం ప్రాపర్టీ పెట్టుకొని ధనం ఎవరికైనా మీరు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ధైర్యము, సాహసము, అదేవిధంగా కొన్ని ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వడం ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే ఈ నెలంతా ఈ 15 రోజులు మీకు మొదటి 2 నుంచి నెలంతా ఉంటాడు కాబట్టి 15 రోజులు కూడా పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు చేసే జాబ్ విషయంలో స్త్రీల మూలంగా ఇబ్బంది లేదా స్త్రీలతో గొడవ రావడం వల్ల వదిలేయడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త క్షేత్ర దర్శనం, సూర్య ఆలయాలకు కానీ లేకపోతే గణపతి ఆలయాలకు కానీ వెళ్ళడం మంచిది. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ధనాధిపతి భాగ్యస్థానంలో అంటే ధనాధిపతి చతుర్థ భావంలో ఉంటూ ఈ భాగ్యాధిపతి ఎప్పుడైతే అష్టమంలో ఉంటున్నాడో ఇవన్నీ ఏంటంటే పర్టికులర్గా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఈ కెరియర్ విషయం ఒకటి, భూముల మూలంగా ధన సంబంధించిన మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసుకోగలిగితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి గ్రహం ప్రతి నెల ఏదో ఒక గ్రహం మారుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ప్రతి 14, 15, 16 ఈ తారీఖుల్లో రవి మారుతూ ఉంటాడు. దాంతోపాటు శుక్రబుధులు కూడా ముందు వెనక్గా మారుతూ ఉంటారు. శని అయితే 2.5 సంవత్సరాలకి, గురువు అయితే సంవత్సరానికి ఒకసారి, ఇప్పుడు అతిచారంలో ఉంది కాబట్టి ఎవరి 4 నెలలకు ఒకసారి మారిపోతూ వచ్చింది. అదేవిధంగా రాహుకేతులు సంవత్సరంన్నరకి మారుతూ ఉంటారు. చంద్రుడు అయితే 2.5 రోజులు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడూ కూడా మనకు లైఫ్లో చేంజింగ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి, అది ఉద్యోగంలో కావచ్చు, మన ఆలోచన విధానంలో కావచ్చు, ఆవేశపూరితంగా చేసే విషయాల్లో కావచ్చు, కొన్ని చేంజింగ్స్ అనేవి ఉంటాయి. అవి ఎప్పుడు జరుగుతాయంటే ఒక గ్రహం మారినప్పుడు జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క గ్రహం మారినప్పుడు కొన్ని విషయాల పట్ల మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేంటో చెప్తాను ఈరోజు నేను మీకు. శని మారుతున్నాడు అంటే మీరు పర్టికులర్గా వృత్తికారకుడు కాబట్టి మీ లైఫ్లో చాలా మేజర్ ఇన్సిడెంట్, మేజర్ రిలేటెడ్ ఇష్యూస్ మారుతాయి, గుర్తుపెట్టుకోండి. అది ముఖ్యంగా వర్క్ రిలేటెడ్ ఉంటుంది. జూపిటర్ ఎప్పుడైనా రాశి మారాడు అంటే అది జీవుల మీద పడుతూ ఉంటుంది. ఎలాంటి జీవుల మీద? విశ్వంలో ఉండేటువంటి మొత్తం జీవుల మీద పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ధర్మం మీద, జీవుల మీద. అందుకే చూడండి, గురువు అతిచారంలో ఇప్పుడు మనకి గోచారంలో కర్కాటక రాశిలో ఉండడం వల్ల, అది కాలసర్ప యోగంలో ఉండడం వల్ల జీవులు అనేక మంది మరణించడం అంటే ఎట్లాగా కొన్ని అధర్మపరంగా ఎవడో ఏదో పైకి తీసుకెళ్ళి ఒక అమ్మాయి తోసేయడం అనుకోండి, లేకపోతే చంపేయాలనుకోండి, లేకపోతే యుద్ధం సీజ్ ఫైర్ అంటూనే ఒక మళ్ళీ యుద్ధం ప్రారంభించేసి మళ్ళీ చాలామంది లక్షల ప్రజలు నష్టపోవడానికి, కోట్ల ప్రజలు ఇబ్బంది పడడానికి కారణాలు అవుతూ ఉంటాయి. జూపిటర్ ఇండివిజువల్ హౌస్లో మీకు ఒక ఫ్రూట్ఫుల్నెస్ని ఇస్తుంది, లగ్నం నుంచి భావంలో ఏ భావంలో మారింది దాన్ని బట్టి. అంటే ఒక విషయంలో చెప్పాలంటే గురువు కనుక బాగుంటే ఫ్రూట్ఫుల్ ఫలితాలు కూడా ఇస్తాడు అక్కడ. ఇక కుజుడు ఎప్పుడైనా మారాడు అంటే గుర్తుపెట్టుకోండి, అది కమ్యూనికేషన్స్ మీద, భూముల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. భూములకు సంబంధించిన విషయంలో బాగా పెరగాల, తరగాల ఏమిటనే విషయం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకి రవి మారాడు అనుకోండి, మీ కీర్తి ప్రతిష్టలు
ప్రమోషన్ వస్తుందా లేదా, లేకపోతే సంతానం కలుగుతారా లేదా, ఇలాంటి విషయాలను అది మూమెంట్ చేస్తూ ఉంటుంది. చంద్రుడైతే ప్రతి 2.5 రోజులు మారుతూ ఉంటాడు, అది పెద్ద విషయం కాదు. అది మనస్తత్వం మీద మీ లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఇక శుక్రుడు బుధుడు కనుక చూసుకుంటే, శుక్రుడు మీ ధన వ్యవహారాలు లేదా ఇంట్లో ఉండేటువంటి స్త్రీల విషయంలోని, అలాగే మీరు మీ లగ్జరీ రిలేటెడ్ వాహనం కొనుక్కోవడం, గృహం కొనుక్కునే విషయాలకి అది పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందో అని అర్థం చేసుకోవాలి. బుధుడు మీ విద్యా సంబంధించిన మీరు తీసుకునే డెసిషన్స్ మీద, అదేవిధంగా మీ ఐడియాలజీ మీద, దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రాహుకేతువులు మాత్రం పర్టికులర్గా రాహు మీకు ఒక ఆశ పుడుతుంది కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది, లేకపోతే ఆశ వల్ల మీరు మోసపోతారా అని చెప్తుంది. కేతువు కొన్నిటిని కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని, కొన్ని విషయాలకి కొన్ని కట్ అయిపోతుంటాయి మన లైఫ్లో. అంటే కొన్ని బంధాలు కట్ అవ్వచ్చు, కొంత ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ మారచ్చు, లేనట్లయితే కొన్ని వ్యసనాలు వదిలేయచ్చు, లేదా కొన్ని వ్యసనాలకి కనెక్ట్ అయిపోవచ్చు, మనిషి చెప్పలేము, అలా ఉంటూ ఉంటుంది. బట్ ఏదైనా సరే డిటాచ్మెంట్ కేతు ఇస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు గ్రహస్థితి బాగుండాలి అంటే ఏ గ్రహం మారితే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. లేదా ఆ గ్రహం ఏ గ్రహంతో కలుస్తుందో దానికి సంబంధించిన దానం ఇవ్వండి. అలా ఒక్కొక్క గ్రహానికి చూసుకుంటే, రవి అయితే సూర్యుడు, చంద్రుడైతే చంద్రుడు 2.5 మారుతూ ఉంటాడు కూడా పర్లేదు, శివాభిషేకం చేసుకోమంటుంటారు అందుకే. ఎందుకంటే చంద్రుడు 2.5 రోజులకు మారుతూ ఉంటాడు, రోజుకో నక్షత్రం మారుతూ ఉంటాడు. శివాభిషేకం చేసుకోవడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. కుజుడైతే కందులు, బుధుడైతే పెసలు, శుక్రుడైతే బొబ్బర్లు, గురువైతే శనగలు, శని అయితే నువ్వులు, రాహు అయితే మినువులు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి గనక మీరు గ్రహం ఎప్పుడు మారుతుంది అనేటువంటిది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. సన్ ఈ సంవత్సరం ఈ రాశి నుంచి ఈ రాశి ఎప్పుడు మారుతుందంటే అది డేట్ ఇస్తుంది. చాట్ జీపీటీ కూడా ఇస్తుంది, లేదా మీరు పంచాంగంలో చూసుకున్నా కూడా కనబడతాయి. పంచాంగంలో చాలా స్పష్టంగా ఏ గ్రహం ఎప్పుడు మారుతుంది అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఆ రకంగా మీరు చూసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చూస్తూ మీరు నిత్యము కనుక మీ యొక్క పూజా గదిలో నిత్య దీపారాధన ముఖ్యంగా అలవాటు చేసుకోండి. నిత్యము ఒక ఆలయానికి వెళ్ళడం, మీ ఇంటికి దగ్గరలో ఏ ఆలయం ఉంటుందో చాలా దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళడం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఆలయానికి వెళ్ళడం వల్ల పిశాచ యోగాలు పట్టవు, మనకు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే మన గ్రహస్థితి ఒక ఎత్తు అయితే పిశాచ యోగాల వల్ల మన ఆలోచన విధానము, మన అలవాట్లు, మన అడిక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది క్లియర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జీవితంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి క్లియర్ అవుతుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి అయినా 6 నెలలకు ఒకసారి అయినా దాన్ని క్షేత్ర దర్శనం చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. అయితే ఎప్పుడూ కూడా మీరు దానం ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దానంతో పాటు వస్త్రం కూడా ఇవ్వాలి. అంటే గోధుమలు ఇచ్చేటప్పుడు ఆరెంజ్ కానీ రెడ్ కలర్ వస్త్రం కానీ, బియ్యం ఇచ్చేటప్పుడు వైట్ కలర్ వస్త్రం ఇవ్వాలి, కందులు ఇచ్చేటప్పుడు కూడా ముదురు రెడ్ కలర్ ఇచ్చినా పర్లేదు, కందులు దానం ఇచ్చేటప్పుడు. అదేవిధంగా పెసలు కనుక దానం ఇచ్చేటప్పుడు మీరు గ్రీన్ అంటే మన గ్రీన్ కలర్ వస్త్రం బ్లౌజ్ పీసెస్ ఇవ్వచ్చు, లేదా మీరు ప్యాంట్ చొక్కా షర్ట్ చొక్కా ఇస్తాను, మీ ఇష్టం అది. అలాగే గురువు అనుకోండి ఎల్లో కలర్ ఆర్ క్రీమ్ కలర్, శని అనుకోండి బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్. అదేవిధంగా రాహు అయితే సిమెంట్ కలరు, కేతు అయితే మల్టీ కలర్, ఈ కలర్స్ ఇస్తుండాలి ముఖ్యంగా. మీరు శుక్రుడు అయితే వైట్ కలర్, మళ్ళీ అగైన్ పింక్ ఆర్ వైట్ కలర్స్ కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటి, చాలామంది దానం ఇచ్చే విషయంలో కొంత సంశయాలు కొన్ని ఉన్నాయి. ఎలా అంటే, ఏమంటే మేము గుళ్ళో మూలను పెట్టేసి వెళ్ళిపోతే మాకు ఆ దానం పనిచేస్తుందా అని అడుగుతారు. మీరు మీ అకౌంట్లో డబ్బు వేయాలనుకోండి, మీ ధనాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో ఒక మూలను పెట్టేసి వస్తే మీ అకౌంట్లోకి వెళ్తుందా? వెళ్ళదుగా. మీరు అకౌంట్ నెంబర్ చెప్తారు, మీ పేరు చెప్తారు, ఎంత అమౌంట్ చేస్తున్నారు చెప్తారు, ఏ అకౌంట్లోకి వేయాలో చెప్తారు కదా. అలాగే దానం కూడా మీరు ఇచ్చేటప్పుడు ఏ పర్పస్ మీద ఇస్తున్నారు, ఏ అభివృద్ధి అవ్వడం కోసం ఇస్తున్నారు, మీ పేరు గోత్రం చెప్పి ఇవ్వాలి. అలా కాదండి, కొంతమంది ఏమంటారంటే ఏమైనా గోవు పెట్టచ్చా? గోవుకి పెట్టచ్చు, కానీ ఈ పదార్థాలు కాదు. గోధుమ రవ్వ పెట్టచ్చు, బియ్యం పిండి పెట్టచ్చు, లేకపోతే క్యారెట్స్ పెట్టచ్చు కందులు బదులుగా, పెసలు బదులుగా ఆకుకూరలు తినిపించవచ్చు, నువ్వులు బదులుగా బెల్లం పెట్టచ్చు, మినుములు బదులుగా ఉండలు పెట్టచ్చు, ఉలవలు బదులుగా గ్రాసం పెట్టచ్చు. ఇలాగా శుక్రుడికి బొబ్బర్లు బదులుగా మనం తీపి చపాతీలు పెట్టచ్చు. అంతేగాని ఈ పదార్థాలు డైరెక్ట్ పెట్టడం కంటే కూడా అలా పెట్టడం అనేటువంటిది మంచిది.